వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. తెలంగాణలోని హైదరాబాద్ తర్వాత తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స హన్మకొండ పట్టణంలోని ఏకశిల హాస్పిటల్లో తొలి కిడ్నీ మార్పిడి చేసినట్లు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్, చైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. రాయపర్తి గ్రామానికి చెందిన గాదె విజయ్ కుమార్ 7 ఏళ్ల నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. నెఫ్రాలజీలు డాక్టర్ ప్రవీణ్ రెడ్డి, డాక్టర్ నవీన్ కుమార్ ప్రోద్బలంతో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన భార్య ఉమాదేవి కిడ్నీ దానం చేయడం ద్వారా విజయవంతమైందని తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం పేషెంట్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు. తెలంగాణలో మొట్టమొదటిసారి కిడ్నీ మార్పిడి మన ఏకశిల హాస్పిటల్లో చేయడం జరిగింది. 10 రోజుల కింద వాళ్ళు అడ్మిట్ చేసుకున్నాం. నిన్న డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈరోజు రివ్యూకు వాళ్ళు వచ్చారు. దీనికి సంబంధించిన వైద్య బృందం ఎవరైతే ఉన్నారో మన డాక్టర్ ప్రవీణ్ నెఫ్రాలజిస్ట్, తర్వాత నవీన్, వారి బృందాన్ని నేను అభినందిస్తున్నాను. వాళ్ళ టీం అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారం చెప్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం వరంగల్లో మనం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అవయవాన్ని మార్పిడి చేయడం అంటే ఎన్నో దీనికి సమస్యలు ఉంటాయి. ఫస్ట్ పర్మిషన్ రావడం చాలా గొప్ప విషయం. సుమారు 2 సంవత్సరాలు పట్టింది పర్మిషన్ రావడానికి వరకు. ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ వాళ్ళు చెక్ చేస్తారు. ఒక్కొక్క పాయింట్ ఇన్స్ట్రుమెంట్స్ కానించి, క్లీన్లీనెస్ కానించి, స్టాఫ్ ప్యాటర్న్, తర్వాత ఇంకా అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఇన్ని విధాల పర్మిషన్ తేవడానికి సుమారు 2 సంవత్సరాలు పట్టింది మనకు. పర్మిషన్ వచ్చిన తర్వాత పేషెంట్ యాక్సెప్టెన్స్. ఎందుకంటే ఇప్పుడు అవయాన్ని దానం చేయాలంటే కూడా పెద్ద ప్రొసీజర్ ఉన్నది. ఇది చేయాలంటే ఒక 6 నెలల నుంచి ఒక పేషెంట్ను వాళ్ళని యాక్సెప్టెన్స్ అంటే వాళ్ళ భార్యనే ఇచ్చింది కాబట్టి వాళ్ళ పేపర్ వర్క్ చేయడానికి 6 నెలలు పట్టింది. ఇవన్నీ చేయడం నిజంగా నాకు చాలా గర్వంగా అనిపిస్తున్నది. ఈ వరంగల్కు ఇటువంటి ఒక మెడికల్ ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేసినందుకు మా జీవితం, మా అందరి జీవితం ధన్యవాదాలు అనుకుంటున్నాను. మొదటి ప్రశ్న ట్రాన్స్ప్లాంటేషన్ గురించి అడిగారు. ట్రాన్స్ప్లాంటేషన్లో ఫస్ట్ స్టేజ్ మనకు ప్రొసీజరల్ ఉంటుంది. ఆన్ ద డే ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్గా ట్రాన్స్ప్లాంట్ చేయడం ఎంత ముఖ్యమో, పోస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, రిజెక్షన్ రాకుండా కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ ఫస్ట్ ఫేజ్, ఫస్ట్ 10 days చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ ఫేజ్ దాటిపోయాము. అప్పటి వరకు అందుకే బయటికి కూడా మేము న్యూస్ ఇవ్వలేదు. సో దీని తర్వాత ఏంటంటే ఫస్ట్ 1 month మళ్ళీ క్రిటికల్ స్టేజ్ వస్తుంది. ఈ స్టేజ్లో ఏంటంటే రిజెక్షన్ కమ్ ఇన్ఫెక్షన్స్. మనం అట్లీస్ట్ ఒక 6 months కానీ పేషెంట్ చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. లైఫ్ లాంగ్ వాళ్ళు ఇమ్యూనో సప్రెషన్స్ వాడాల్సి ఉంటుంది. బట్ ఫేజ్ వైజ్గా లెవెల్స్ని బట్టేసి వాటిని ఎస్కలేట్ చేయడమా లేదా డౌన్ చేసుకుంటూ వస్తుంటాము. ఓవరాల్గా తను మాత్రం పేషెంట్ లైఫ్ లాంగ్ డ్రగ్స్ వాడాల్సి ఉంటుంది. డోనార్ మాత్రం ఎలాంటి డ్రగ్స్ అవసరం లేదు. డోనార్ ఫస్ట్ 1 weekలోనే డిశ్చార్జ్ చేసుకుంటాం. దాంతో ఏం ప్రాబ్లం ఉండదండి. ఇక్కడ సక్సెస్ రేట్ తక్కువ ఉందని టాక్ ఉన్నది. ఇదేంటే కదా చాలా మంది హైదరాబాద్ కూడా కారణం ఏంటంటే, ఒకటి ఇన్నాళ్ళు ఈ ఫెసిలిటీ లేదు, క్రిటికల్ కేర్లో కూడా తెచ్చాము. ఎప్పుడైనా క్రిటికల్ కేర్ మనం కొత్తగా తెచ్చినప్పుడు ఇక్కడికి ఎటువంటి స్టార్టింగ్ ఒక ఫస్ట్ 7 to 8 years బాగా బ్యాడ్ అయిపోయిన కేసెస్ వచ్చాయి. వెరీ బ్యాడ్గా మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ అదే వాళ్ళు 1-2 days ఎర్లీగా వచ్చి ఉంటే డెఫినెట్గా బాగుండేది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఈ ఒక 3 to 4 years ప్రజల్లో కూడా అవగాహన వచ్చింది. నో క్రిటికల్ కేర్ బాగుంది ఇక్కడ అని. నౌ పీపుల్ ఆర్ కమింగ్ ఎ బిట్ ఎర్లీ అండ్ సక్సెస్ రేట్ ఈస్ నియర్లీ మోర్ దెన్ 90%. ఇట్స్ లైక్ ఎట్ పార్ విత్ వెస్టర్న్ స్టాండర్డ్స్ నౌ ప్రెసెంట్లీ. ఫస్ట్లో ఏంటంటే బాగా బ్యాడ్గా వచ్చాడు, వేరే హాస్పిటల్లో బ్యాడ్ అయిపోయి, ఎంజిఎంలో బ్యాడ్ అయిపోయి ఓ ట్రయల్ వేద్దాం రండి, పోదాం రండి. కానీ అప్పటికే ఏంటంటే మొత్తం కంట్రోల్ తగ్గిపోయి డిసీజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉండేది. ఎనీ క్రిటికల్ కేర్ ఇట్ ఈస్ ఓన్లీ కొంచెం ఎర్లీగా వచ్చేస్తే 95 to 98% సక్సెస్ రేట్ ఉంటుంది. స్టిల్ 2 to 5% డెత్ రేట్ విల్ బి దేర్ ఆల్ ఓవర్ వరల్డ్. ఎండి గారు కానీ చైర్మన్ కానీ వాళ్ళు ఫస్ట్ నుంచి నాకేంటంటే మనం ఇంతవరకు ఇక్కడ చేయనేటివే ఇక్కడ మనం చేయాలి అనే ఒక ఉద్దేశం. ఎప్పుడైతే ఆ ఉద్దేశం వచ్చిందో ఈ హాస్పిటల్లో ఐసీయూ కానీ అత్యవసర వైద్యం కానీ అన్ని విభాగాలు, ఐసీయూ అంటే సపరేట్ అయింది, ఒక విభాగం వస్తుంది. కిడ్నీ కావచ్చు, గుండె కావచ్చు, పల్మనాలజీ కావచ్చు, మెడిసిన్ కావచ్చు. వీటిలలో అత్యవసర బ్యాడ్గా ఉన్న 20% అంటాం కదా, 100లో టాప్ 20. ఆ 20% కేసులే మన దగ్గరికి ఎక్కువగా రావడం వాళ్ళే వస్తారు ఎక్స్పెక్ట్. ఎందుకంటే మనకు ఉన్న 200 పడకల్లో దాదాపు 65 పడకలు ఐసీయూ. ఇటువంటి డిజైన్ అనేది జనరల్గా ఉండదు. జనరల్గా 10% ఉంటాయి. 200 పడకల్లో 20 బెడ్లు మాత్రమే ఉంటాయి.
ఈ యొక్క హాస్పిటల్ డిజైన్, ఈ యొక్క హాస్పిటల్ యొక్క టీమ్ సెటప్ కానీ, మా యొక్క మోటో కానీ, ఇవన్నీ కూడా ఈ విధంగా కేర్ ఇవ్వాలని. ఎప్పుడైతే ఈ 20% వస్తారో ఖచ్చితంగా యూ కెనాట్ ఎక్స్పెక్ట్ స్టేబుల్ పేషెంట్, అంటే ఖచ్చితంగా బయటపడే పేషెంట్లు రారు. ఒకటి బ్యాడ్ అయి ఇతర హాస్పిటల్స్లో వైద్యం అందక, లేదా అక్కడ కుదరక వచ్చేటోళ్ళు ఉంటారు, లేదా ఇతర హాస్పిటల్స్లో కాంప్లికేషన్స్ అయినా కూడా మ్యాక్సిమం వచ్చేటోళ్ళు ఉంటారు. ఇది కూడా గమనించండి. ఫస్ట్ కేసు కాబట్టి మనం చాలా రీజనబుల్, అంటే కాస్ట్ 2 నుంచి 3 లక్షల వరకు మనం ఇప్పుడు వీళ్ళకి ఛార్జ్ చేయడం జరిగింది. వరంగల్ ప్రజలకు ఉపయోగపడాలి ఒక కొత్త విధానం. కార్వాల్ యాంజియోగ్రామ్ ఫస్ట్ చేసింది. యాంజియోగ్రామ్ అంటే ఏంటో తెలియదు ఫస్ట్. ఇప్పుడు చాలా మంది యాంజియోగ్రామ్ చేస్తున్నారు. సిఏబిజీ ఫస్ట్ చేసారు, చాలా మందికి యూజ్ అయింది. అట్లే ట్రాన్స్ప్లాంట్ ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ నేను నెలకు 30 మందికి కృష్ణాలు చేస్తా, 1000 మందికి డయాలసిస్ చేస్తా ఉన్నారు. అంటే చాలా మందికి రిక్వైర్మెంట్ ఉంది. మీ మెసేజ్ చాలా మంది పేషెంట్లకు ఉపయోగపడాలి త్రూ ఏకశిల హాస్పిటల్. ఇంత మంచి టీం ఉంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ ఇందాక కర్ణాకర్ సార్ చెప్పింది కదా, జీవన్ దాన్ స్కీమ్. అంటే మన ఆర్గాన్స్ వేస్ట్ కావద్దు. మేము కూడా అందరం రెడీ టు డొనేట్. మన చనిపోయిన అంటే బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్స్ వాళ్ళ ఆర్గాన్స్ ఊరికే వేస్ట్ కావచ్చు. ఇంకొకరి ప్రాణం నిలబెట్టాలి. అది లివర్ కావచ్చు, కిడ్నీ కావచ్చు. కిడ్నీ సైడ్ నుంచి ఇంత మంచి టీం ఉంది కాబట్టి వీఆర్ రెడీ టు. అది ఎట్లుంటుందంటే జీవన స్కీమ్ లో రాత్రి 12 గంటలకు ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది. రాత్రి 2 గంటలకు ఉంటుంది. అంటే వాళ్ళు అప్పటికప్పుడు డొనేట్ చేయడానికి ఒప్పుకోవడానికి ఏ కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్ మ్యాచ్ అవుతుందో నెఫ్రాలజిస్ట్ ఎప్పుడెప్పుడే డిసైడ్ చేయడం, వాళ్ళని విలవడం చేయడం. ఇది పెద్ద ప్రోగ్రామ్ అన్నట్టు. దాన్ని కూడా మేము కమిటెడ్ ఉన్నాము. మీ వల్ల మెసేజ్ ఎలా అన్నట్టు అదొక్కటే నేను ఎక్స్ట్రా యాడ్ చేద్దామని.